ప్రపంచంలో నోబెల్ అనేటటువంటి అవార్డు కోసం అడుక్కున్నటువంటోడు మొట్టమొదటోడు ట్రంప్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు యూనస్లో లేకపోతే అంతకుముందు ఏదైతే బర్మాకి సంబంధించినటువంటి ఆవిడకు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి నోబెల్స్ ఆ నోబెల్ కమిటీ ఇచ్చింది తప్పించి వీళ్ళు సిఫార్సు చేసుకున్నది కాదు, వీళ్ళు అడుక్కున్నది కాదు. ట్రంప్ మాత్రం అడుక్కున్నా కూడా ఇవ్వలేదు. ట్రంప్కి మద్దతుగా రష్యా నుండి చైనా నుండి అనేక తీర్మానాలు చేసినా కూడా నోబెల్ కమిటీ చీపొమ్మంది చూపొమ్మంది వదిలేసింది. ఇప్పుడు ఇక సచ్చినా ఇవ్వరనుకుంటా. ఎందుకంటే ట్రంప్ వచ్చాక ఇప్పుడు వెనిజులా మీద ఆయుధ దాడి చేసి వాళ్ళని పట్టుకొచ్చినటువంటి వాడికి శాంతి బహుమతి ఇస్తే శాంతి బహుమతికి నోటితో కూడా నవ్వరు. అలాంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ట్రంప్ వచ్చిన తర్వాత 7 దేశాల మీద అమెరికా బాంబులు ప్రయోగించింది. యుద్ధ విమానాలు కావచ్చు, బాంబులు కావచ్చు. కాబట్టి యుద్ధోన్మాదిగా ఈసారి రికార్డు. క్రిందటిసారి 2020కి ముందు ట్రంప్ ప్రపంచ శాంతి దూత. యుద్ధాలు జరగాల్సినటువంటి చైనా తైవాన్లను ఆపాడు, ఇరాన్ ఇజ్రాయెల్ని ఆపాడు, భారత్ పాకిస్తాన్ల విషయంలో జోక్యం చేసుకోకుండా సైలెంట్గా ఉండటం ద్వారా ఆపాడు. ఇట్లా ప్రపంచంలో ఏ యుద్ధాన్నైనా ఆపినోడు నాడు. అప్పుడు శాంతి దూత రాలేదు. ఈయన శాంతి దూత ఇద్దామనుకున్నటువంటి సందర్భంలో అశాంతి దూతగా మారుతున్నాడు. కాబట్టి ఇక నోబెల్ రాకపోవచ్చు ఆయనకి.